హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ పిల్లల కోసం స్కూల్ నుంచి వచ్చేసరికి వేడి వేడిగా స్నాక్స్ చేయాలనుకుంటున్నారా? అయితే ఇలా ట్రై చేయండి స్వీట్ కార్న్తో. ఈ వారు కూడా ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చిన తర్వాత ఏమైనా చేయవే, వేడిగా తినాలనిపిస్తుంది అంటే ఈ స్నాక్ ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అందుకోసం స్వీట్ కార్న్ని బాయిల్ చేయాలి ఫస్ట్. దానికోసం స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో స్వీట్ కార్న్, దాంట్లో వాటర్ పోసి తగినంత సాల్ట్ వేసి స్వీట్ కార్న్ని బాయిల్ చేయాలి. స్వీట్ కార్న్ బాయిల్ అయిపోయిన తర్వాత వాటిని చల్లారబెట్టాలి. అవి చల్లారేలోపు మనం పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ కానీ బటర్ కానీ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత దీనికి ఆనియన్స్ కొంచెం పెద్ద సైజు ముక్కలుగా కట్ చేస్తేనే చాలా టేస్టీగా ఉంటుందండి చాట్లో. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ స్వీట్ కార్న్ని బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ స్వీట్ కార్న్ కూడా బాండీలో వేసి వేయించాలి. ఆ తడిదనం పోయేదాకా వేయిస్తే సరిపోతుందండి. నేనైతే 1 మినిట్ వేయించాను. ఆ తర్వాత స్వీట్ కార్న్ కొంచెం వేగిన తర్వాత అందులో రుచికి సరిపడా ధనియా పౌడర్ వేయాలి. ధనియా పౌడర్ వేసిన ఏదైనా చాట్స్లో చాలా టేస్టీగా ఉంటుందండి. నాకు 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ పట్టింది. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం మన రుచికి సరిపడా కారానికి సరిపడా మిరియాల పొడి వేస్తున్నాను. మీకు నచ్చకపోతే చిల్లీ పౌడర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కలిసేలాగా ఫ్రై చేద్దాం. కొంచెం సేపు ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో చాట్లో కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను. ఏ చాట్లో అయినా కొంచెం గరం మసాలా వేస్తే ఆ చాట్ చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం వేసి ఆ గరం మసాలా కూడా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేశాను. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ కార్న్ మసాలా చాట్. మీ అందరికీ నచ్చిందా? చాలా టేస్టీగా ఉంటుందండి. మా పిల్లలు అయితే చాలా చాలా ఇష్టంగా తిన్నారు. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. ఓకే, లైక్, కామెంట్, షేర్. బాయ్. థ్యాంక్ యూ.